వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం కనబడుతుంది. పోలీసుల దిగ్బంధంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు. చలో తాడిపత్రికి వెళ్తుండగా పెద్దారెడ్డిని అడ్డగించారు పోలీసులు. అయితే పోలీసుల తీరుపైన నిరసన వ్యక్తం చేశారు పెద్దారెడ్డి. వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటి వద్దే ఆయన బైఠాయించారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ ను మనం యూటీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. చలో తాడిపత్రికి వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వైసీపీ నేతలందరూ కూడా తాడిపత్రికి చేరుకునేటువంటి ప్రయత్నం చేశారు. తలాలి రంగయ్యకి సంబంధించి అడ్డగించినటువంటి వైనం మనం చూసాం. అనంత వెంకట్రామిరెడ్డిని కూడా అడ్డగించారు. తాజాగా తాడిపత్రిలో హై టెన్షన్ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసుల దిగ్బంధంలో ఉన్నారు. ఆయన ఇంటి వద్దే బైఠాయించారు. బయటికి వెళ్తున్నటువంటి ఆయన్ను చలో తాడిపత్రి కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నటువంటి వైనం. శాంతియుతంగా నిరసన చేపట్టడానికి, శాంతియుతంగా కార్యక్రమాలు చేపట్టడానికి మమ్మల్ని పోలీసులు అడ్డగించడానికి ఏంటి, ఈ కూటమి ప్రభుత్వంలో ఈ విధంగా అడ్డుకుంటున్నారంటూ కూడా పెద్దారెడ్డి ఫైర్ అవుతున్నారు. పోలీసుల తీరుపైన నిరసన వ్యక్తం చేశారు పెద్దారెడ్డి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్ చెప్పండి, ప్రెజెంట్ తాడిపత్రిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసుల దిగ్బంధంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? తాడిపత్రిలో మాత్రం ఒక్కసారిగా టెన్షన్ వాతావరణాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలందరూ కూడా చలో తాడిపత్రి అనేటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వైరం మనం చూస్తున్నాం. ప్రధానంగా కేశవరెడ్డి పైన దాడి చేసినటువంటి వైనం, తర్వాత హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధానంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది అనేటువంటి కోణంలో పోలీసులు చెప్తున్నారు. వైసీపీ నేతలను కూడా అడుగడుగునా అడ్డగిస్తున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. మొత్తం మీద తాడిపత్రిలో మాత్రం హై టెన్షన్ వాతావరణం కనబడుతుంది. రాజకీయ పరంగా అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో ఒక ఉద్రిక్త వాతావరణమే కనబడుతుంది. తాజాగా పోలీసుల దిగ్బంధనంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు. చలో తాడిపత్రికి వెళ్తుండగా పెద్దారెడ్డిని అడ్డగించారు పోలీసులు. పోలీసుల తీరుపైన కూడా ఆయన కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటి వద్ద కూడా బైఠాయించినటువంటి వైనం. ఖచ్చితంగా తాడిపత్రికి వెళ్లి తీరుతాం, ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదంటూ కూడా పెద్దారెడ్డి ఇంటి దగ్గరే రోడ్డు పైన బైఠాయించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఆయనతో పాటుగా వైసీపీ నాయకులతో పాటుగా కార్యకర్తలు భారీ స్థాయిలో మోహరించారు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో మఫ్టీలో కూడా మోహరించినటువంటి పరిస్థితి. మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్ చెప్పండి, ప్రెజెంట్ తాడిపత్రిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు దిగ్బంధనం చేసినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తాడిపత్రికి తరలి వెళ్లేందుకు, అదేవిధంగా ఇటీవల తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు కేశవరెడ్డిపై దాడిని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా తాడిపత్రికి తరలి వెళ్లేటువంటి విధంగా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే అటు అనంతపురంలో కావచ్చు, అదేవిధంగానే తాడిపత్రిలో కావచ్చు, అదేవిధంగా కళ్యాణదుర్గం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం తాడిపత్రిలో కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేసేందుకు తన పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు అతన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు అదేవిధంగానే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తాం, మేము శాంతియుతంగా ఆందోళన చేపట్టేందుకు వెళ్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారనేటువంటి విధంగా కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా అనంతపురంలో కూడా వైఎస్ఆర్సీపీ
పార్టీ జిల్లా కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను పోల్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ తాము శాంతియుతంగా ఆందోళన చేస్తామనేటువంటి విధంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు శ్రేణులు కూడా తరలి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో భారీ ఎత్తున జిల్లా కార్యాలయం వద్ద పోలీసులు ప్రత్యేక పోలీస్ బలగాలతో మోహరించారు. అదేవిధంగానే బయటకు వెళ్తే అరెస్ట్ చేస్తామనేటువంటి విధంగా కూడా పెద్ద ఎత్తున పోలీస్ వాహనాలను కూడా అక్కడ సిద్ధం చేసి ఉంచినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో పోలీసు వాహనాన్ని ఛేదించుకొని అనంత వెంకటరామరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున గేట్లలో పార్టీ కార్యాలయం నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించినటువంటి నేపథ్యం. ఈ సందర్భంగా పోలీసులకు అదేవిధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు మధ్య తోపులాట వాగ్వాదం జరిగింది. మొత్తం పైన జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి, అదేవిధంగానే మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, పలు పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్. కానీ రసల్ ప్రధానంగా పెద్దారెడ్డి రోడ్డు పైన బైఠాయించి ఇంటి దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నట్టు చూస్తున్నాం. కానీ పోలీసులు అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో పెద్దారెడ్డి స్పందించారు దీనిపైన. ఆయన ఏమంటున్నారు? ఏపీ రాజు పెద్ద ఎత్తున తాము ఏమాత్రం ఆందోళన శాంతియుతంగా నిర్వహిస్తాము, శాంతియుతంగా నిర్వహిస్తే శాంతి భద్రతల పరిస్థితి ఎందుకు తలెత్తుంది? ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను అనేక సందర్భాల్లో ప్రత్యర్థులు తెలుగుదేశం పార్టీ నేతలు దాడులు చేస్తున్నారు. అదేవిధంగానే పోలీసుల నిర్లక్ష్యంగానే ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల పైన దాడులు చేస్తున్నారు అని పోలీసులు హుకుం మా పైన మాత్రమే జారీ చేస్తున్నారు. అదేవిధంగానే కూటమి నాయకులను ఎందుకు కట్టడి చేయడం లేదు అనేటువంటి విధంగా కూడా పెద్దారెడ్డి ప్రశ్నిస్తున్నటువంటి పోలీసుల పైన తీవ్ర స్థాయిలో పెద్దారెడ్డి విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. పోలీస్ జులుం నశించాలి అనేటువంటి విధంగా కూడా పెద్దారెడ్డితో కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా రోడ్డు పైన బైఠాయించారు. కేవలం మమ్మల్ని మాత్రమే అడ్డుకుంటున్నారు. ఎప్పుడు ఆందోళన చేసినా, మా పైన దాడులు చేసినా పోలీసులు ఎందుకు స్పందించడం లేదు? పోలీసులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు, పోలీసులు వారికి వంట పాడుతున్నారు అనేటువంటి విధంగా కూడా కూటమి నాయకుల నుంచి కూడా పోలీసులకు ఏం ముడుతోంది, ఎందుకు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి విధంగా కూడా పెద్దారెడ్డి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు పోలీసుల పైన. మొత్తం పైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగయ్యను, అదేవిధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా నేతలను అందరినీ కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. పెద్ద ఎత్తున నిఘా ఉంచినటువంటి పరిస్థితి. అసలు పోలీసులు ఎంతమంది చేరుకోవడం జరిగింది? ఎక్కడికక్కడ అడ్డగిస్తున్నటువంటి వైరం మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాం. రంగయ్యను అడ్డగించారు, అనంత వెంకటరామని అడ్డుకున్నారు, తాజాగా పెద్దారెడ్డికి సంబంధించినటువంటి అసలు తాడిపత్రిలో పోలీసులు ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతున్నారు? మొత్తం మన పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. శాంతి భద్రతల పరిస్థితి తలెత్తేటువంటి ప్రమాదం ఉందనేటువంటి విధంగా కూడా చెప్తున్నాం. మరోవైపు 30 పోలీస్ యాక్ట్ అనేటువంటిది కూడా రెగ్యులర్ గా అది అమల్లో ఉంటుంది. అదేవిధంగానే వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొహరం పండుగ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళందరినీ కూడా అక్కడికి పోవడానికి అవకాశం లేదు అనేటువంటి విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు అనంత వెంకటరామరెడ్డితో పాటు విశ్వేశ్వరరెడ్డి వీళ్ళందరూ కూడా పోలీసు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము సామరస్యంగా ఈ విధంగా ఆందోళన చేస్తుంటే ఎన్నిసార్లు ఈ విధంగా మమ్మల్ని అడ్డుకుంటారు? కేవలం మమ్మల్ని మాత్రమే ఒక రకంగా, అదేవిధంగా అధికార పక్ష నాయకుల్ని మరో రకంగా ఏ విధంగా చూస్తారో, అందరికీ రాజ్యాంగం ఒకటే ఉంది, అందరికీ మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంది. ఈ విధంగా అడ్డుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు అనేటువంటి విధంగా కూడా అనంత వెంకటరామరెడ్డి జిల్లా అధ్యక్షుడు దాదాపు గంటల తరబడి పోలీసులతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు మీరు ఏమి చెప్పినప్పటికీ తాడిపత్రికి మాత్రం వెళ్లేందుకు అనుమతులు లేవు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, పోవడానికి కదలడానికి వీలు లేదు అనేటువంటి విధంగా కూడా హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం తాడిపత్రిలో మాత్రం హై టెన్షన్ వాతావరణం కనబడుతుంది. పోలీసుల దిగ్బంధంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు. చలో తాడిపత్రికి వెళ్తుండగా పెద్దారెడ్డిని అడ్డగించారు. మరోవైపు పోలీసుల తీరుపైన నిరసన వ్యక్తం చేశారు. పెద్దారెడ్డి రోడ్డుపైన బైఠాయించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటి ముందే ఆయన బైఠాయించారు. రోడ్డుపైన భారీ స్థాయిలో వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. మరోవైపు మార్నింగ్ నుంచి చలో తాడిపత్రి కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి కూడా అరెస్టులు, వైసీపీ నాయకులను అడ్డగిస్తున్నటువంటి తీరునే మనం ప్రధానంగా చూస్తున్నాం. తలారి రంగయ్యకి సంబంధించినటువంటిది. మరోవైపు అనంత వెంకటరామరెడ్డితో కూడా పోలీసులు ఇంటి వద్దే అడ్డగించడం, బయటకు వెళ్లకుండా అడ్డుకోవడం. తాజాగా పెద్దారెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ. మొత్తం మీద తాడిపత్రి వెళ్ళాలి, అక్కడ నిరసన వ్యక్తం చేయాలి, శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలి. సో శాంతి భద్రతల అదుపు తప్పకుండా మేము చూసుకుంటాం. ఖచ్చితంగా మా పిలుపు మేరకు వైసీపీ శ్రేణులు భారీ స్థాయిలో అక్కడికి చేరుకున్నారు.
చేస్తున్నారు అనేటువంటి విధంగా చెప్పినా కానీ పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది కాబట్టి వెళ్ళేటువంటి అవకాశం లేదు అనేటువంటి వాదన చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మొత్తం మీద తాడిపత్రిలో మాత్రం టెన్షన్ వాతావరణమే కనబడుతుంది.